హాయ్ అండి. ఈరోజు నేను మీకు హాఫ్ నెక్ బ్లౌజు విత్ ప్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్ చూపిస్తాను. దానికోసం ముందుగా పేపర్ కట్టింగ్ చేసుకోవాలి. దాని గురించి నేను శారీలో వచ్చిన పేపర్ని దాచిపెట్టాను ఫ్రెండ్స్. దాని మీద కటింగ్ చూపిస్తున్నాను చూడండి. కింద మనం ఖర్చు కోసం ఒక పావించు లైన్ గీసుకోవాలి. నాకు ఈ కస్టమర్ 2 ఇంచెస్ పొడుగు పెంచమని చెప్పారు. అందుకని చెప్పారని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి మన బ్లౌజ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి ఒక డాట్ పెట్టుకుని పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నడుము చూసుకుందాం ఫ్రెండ్స్. నడుము ఎలా అంటే మన కాజా పట్టి ఫోల్డ్ చేసి మిగిలినంతా కూడా ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి వరకు ఎంత వచ్చిందో అంత దాన్ని 4 భాగాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ 4 భాగాలకి మొత్తం కలిపి 32 వచ్చింది. అంటే 8 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత డైరెక్ట్ 3 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 ఇంచ్ ఏమో డాట్కి, 2 ఇంచెస్ ఏమో ఖర్చుకి. అలాగే ఆర్మ్ రౌండ్ బట్టి మామూలు జాకెట్కి అయితే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే బాగా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది బోట్ నెక్ కాబట్టి ఒకసారి చెస్ట్ ఆర్మ్ లూజు సరిపోయిందో లేదో చూద్దాం. ఆర్మ్ లూజ్ నాకు 7.5 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ కలుపుకుని 8.5కి ఒక డాట్ పెట్టాను. అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుంచి చెస్ట్ వరకు చంక వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు దానికి దీనికి 1 ఇంచ్ తేడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆర్మ్ రౌండ్ని బట్టి పెడితే చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది చెస్ట్ అవిని. అందుకని చెప్పనని దీన్ని బట్టి నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టేశాను ఫ్రెండ్స్. ఉక్సులు బట్టి దగ్గర నుంచి చెస్ట్ చూసుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ షోల్డరు చూసుకోవాలి. నా దగ్గర ఆది ఉంది కాబట్టి ఆది నుంచి పెట్టాను. మీరు ఆది లేదు అంటే కనుక కస్టమర్ యొక్క షోల్డర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ షోల్డర్ తీసుకుని దాన్ని హాఫ్ చేసుకుని అది పెట్టుకోవాలి. నెక్ డౌన్ అయితే ఎవరికైనా 3 ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. బోట్ నెక్కి షోల్డర్ వచ్చి వాళ్ళు పెద్దగా ఇష్టపడితే పెద్దగా, లేదు బాగా చిన్నగా అంటే ఒక 2 ఇంచెస్ వరకు షోల్డర్ పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ షోల్డర్ నెక్ 2 కలిపి 7 వచ్చింది ఫ్రెండ్స్. అందుకని ఒక పావు ఇంచు తక్కువగా పావు తక్కువ 7 తీసుకున్నాను ఫ్రెండ్స్ కిందకి. ఇప్పుడు ఎవరికన్నా సరే ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది బోట్ నెక్కి. నేను 7 తీసుకుని చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రౌండ్ సరిపోతుందా లేదా చూద్దామని. సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు నెక్ చూసుకుంటున్నాను. నెక్ డౌన్ 3 ఇంచెస్, విడ్త్ వచ్చి 4. ఇప్పుడు నేను దీనికి కర్వ్ స్కేల్ సాయంతో రౌండ్ గీస్తాను ఫ్రెండ్స్. కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ నీట్గా వస్తుంది. మన హ్యాండ్తో కూడా గీసుకోవచ్చు, కానీ కర్వ్ స్కేల్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పినని నేను కర్వ్ స్కేల్ యూస్ చేశాను. ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఎక్కువ వచ్చింది. అందుకని 1/4 ఇంచ్ పైకి పెట్టుకుని మళ్ళీ 1.5 తీసుకుని రౌండ్ తీసుకుని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి. లేదంటే మన సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు మనకి స్ట్రైట్ లైన్ రాదు ఫ్రెండ్స్. అందుకని మనం మామూలు జాకెట్కైనా ప్రిన్స్ కట్కైనా దేనికైనా సరే ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజు 2 చూసుకోవాలి. నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడుగు కూడా సరిపోయిందో లేదో చూసి దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటున్నాను. ఇది పేపర్ కాబట్టి తిప్పుతున్నాను ఫ్రెండ్స్. మీరు క్లాత్ తిప్పితే కనుక కరెక్ట్గా రాదు. అందుకని కూర్చున్న చోట నుంచే కట్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద తీసుకుందాం కటింగ్. మెయిన్ క్లాత్ కన్నా ముందు మనం ఫ్రంట్ నెక్
నెట్ యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్, అది అది బ్లౌజ్ నుంచి తీసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర అది బ్లౌజ్ లేదు అంటే కనుక నెక్ దగ్గర నుంచి 2.5 కానీ 3 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. సైడ్ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వదిలేసి ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3.5 తీసుకోవాలి. నెక్ దగ్గర 3 తీసుకుంటే షోల్డర్ దగ్గర 3.5 తీసుకుని ఒక లైన్ గీసుకోండి మీరు. దీనికి కూడా నేను కర్వ్ స్కేలే యూజ్ చేశాను, నీట్గా వస్తుందని. కర్వ్ స్కేల్ అయితే కరెక్ట్గా వస్తుంది. దాన్ని బట్టి తీసుకుని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్లో చూపించిన డ్రెస్ కూడా నేను కుట్టిందే, దానికి లైట్ హార్ట్ షేప్ ఇచ్చాను. ఇప్పుడు మనం లైనింగ్ మీద కట్ చేసుకుందాం. ముందు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ కోసం కింద 1/4 ఇంచు. తర్వాత అందరికీ ఒకలా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లూజ్ని బట్టి ఆర్మ్ లూజ్ని బట్టి 2.5 3.5 అలా పెడతాము. కానీ ఒక్కొక్కళ్ళు చంక బాగా చిన్నదైపోయింది అని చెప్పని అంటారు. అందుకని ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి చంక లూజ్ ఎంత వచ్చిందో చూసి దానిలో సగానికి ఒక గీత గీసుకోవాలండి. దాని నుంచి 1.5 క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కలా ఉంటుంది. కర్వ్ స్కేల్ యూస్ చేస్తే నీట్గా వస్తుంది. నేను ఈ చేతి గురించి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో తీస్తాను, ఎందుకంటే అందరికీ ఒకలా ఉండదు కదా, అందుకు. ఇప్పుడు దీనిలో డౌన్ కూడా తీసుకుని కట్ చేసేసుకుంటున్నాను. దీని మీద మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టాలి. మనం కట్టింగ్లో ఖర్చులు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒక 1/4 ఇంచు ఉక్సల్ పట్టీకి కాజా పట్టీకి ఒక 1/4 ఇంచు క్లాత్ మార్క్ చేస్తున్నాను నేను. మార్క్ చేసిన దాని మీద ఈ పేపర్ కటింగ్ పెట్టి చుట్టూ మార్క్ చేసుకోవాలి. పైన నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు లేదా మీరు 1/4 ఇంచు కుడితే 1/4 ఇంచు ఖర్చు కోసం వదులుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే కింద ఒక 1 ఇంచు సైడ్ ఒక 1 ఇంచు ఖర్చు ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ కాబట్టి ఖర్చుల్లోకి క్లాత్ కావాలి, కట్ చేసి కొడతాం కాబట్టి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు తీసుకుని దాన్ని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇది కూడా ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కలా ఉంటుంది. అది ఉంటే సరే, లేదు అంటే కనుక మనం ఎవరికైనా పైనుంచి చెస్ట్ పాయింట్ తీసుకోవాలండి. మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. లేదు అంటే ఆది బ్లౌజ్ నుంచి అన్నా తీసుకోవచ్చు. నేను ఎదుగో ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాను. పైనుంచి 10.5 పెట్టుకున్నాను. సైడ్ నుంచి 4 ఇంచులు పెట్టుకున్నాను. అదే 4 ఇంచులు కిందకి మార్క్ చేసుకుని ఒక సైడ్కేమో 1 ఇంచు ఒక సైడ్కేమో 1.5 ఇంచు మార్క్ చేసుకున్నానండి. మొత్తం వీళ్ళ డాట్ వెడల్పు వచ్చి 2.5 ఇంచులు వస్తుంది డాట్ వెడల్పు. అక్కడి నుంచి చంక దగ్గర వరకు ఒక లైన్ గీసుకుని మనం రౌండ్ తిప్పుకోవాలండి. ఇది మనం మళ్ళీ జాయిన్ చేసి కుట్టుకునేటప్పటికి కరెక్ట్గా షేప్ నిలబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదే మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పనని ఫాస్ట్లో పెట్టి చూపిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి దాన్ని బట్టి చూసి కట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత నేను నెట్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నెట్ స్టిచ్చింగ్ అప్పుడు 2 విధాలుగా స్టిచ్ చేసుకోవచ్చు, అందుకని చెప్పినని ఇప్పుడు జస్ట్ మామూలు సింపుల్గా కట్ చేసి చూపిస్తున్నాను అంతే. స్టిచ్చింగ్లో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.